ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన కాంపిటీషన్ ఉందని ఆలోచించకండి. మీకు ప్రాపర్ స్ట్రాటజీ ఉండి ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్ ఎవ్రీబడి విల్ బికమ్ సక్సెస్. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే అండి, యాడ్ రెవెన్యూ షేరింగ్ అనేది 100 రూపాయలలో యూట్యూబ్ 45 రూపీస్ కీప్ చేసుకుంటుంది, 55 రూపీస్ మీకు ఇస్తుంది. అంత మంచి ప్లాట్ఫామ్. తర్వాత మీ కంటెంట్లో దమ్ము ఉందంటే యూట్యూబే చాలా మందికి రికమెండ్ చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ కంటెంట్ యు ఆర్ డూయింగ్ ఇట్. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా అండి, మీరు చూసారో లేదో తెలియదు. ఈ మధ్య ఒక ఆయన వర్షం వచ్చింగ్ సెలబ్రేటింగ్ అని ఒక వీడియో చేస్తున్నాడు, వచ్చిందా? మళ్ళీ మామూలు పర్సనే కదా ఆయన, లాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి ఆయనకు. ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ డిఫరెంట్. మళ్ళీ ఆయన కొత్తోడే కదా, డిఫరెంట్ కంటెంట్ వస్తున్నప్పుడు సక్సెస్ అవుతారు అనమాట. కాకపోతే ఆయనకు అంత రెవెన్యూ రాదు, ఎందుకంటే అది మామూలు లాంగ్వేజ్ ఉంది, ఒక ప్రాపర్ నీష్ అనేది కాదనమాట. అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు చెప్పారు ఆ కంటెంట్ కి